ఓ మాట అనుకుందాం శీర్షికలోని మరో అంకానికి స్వాగతం. నా దగ్గర ప్రవర అని ఒక వ్యాసం ఉంది. దీన్ని రచించిన వారు శ్రీరంగం నారాయణ బాబు గారు. కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఇందులో. సంఘర్షణ అనే కావ్యాన్ని ఆమూలాగ్రం చదివేక ఆనందంతో హృదయం జరిగిపోయిన గడిచిపోయిన 20 సంవత్సరాల క్రితం నేను శ్రీశ్రీ ఈ అతి నవ్య కవిత్వానికి నాంది పాడిన దినాలు తళుక్కుమన్నాయి. ఈ సుముహూర్తంలో రకరకాల అనుభూతులు అనుకోని కొత్త మార్గాలలో నవనవంగా ప్రజ్వలించి నాట్యమాడి లోకానికి ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త బాణి, సరికొత్త శృతులలో మూర్ఛనలు పోయిన ముమ్మరపాటు ద్యోతకమవుతుంది. మూర్ఛన అన్నది సంగీతంలోని ప్రక్రియ. ఎంత అందంగా వాడారో చూడండి. ఒక కొత్త బాణి సరికొత్త శృతులలో మూర్ఛనలు పోయిన ముమ్మరపాటు ద్యోతకమవుతుంది. మూర్ఛపోయిన బదులు మూర్ఛనలు పోయినంటే. సాహిత్య జగత్తుని గంగ వెర్రులెత్తించు భావ కవిత్వపు రోజులవి. స్వర్ణయుగం అన్నారు వాళ్ళు, యథార్థ యుగం అంటున్నాము మేము. భావ కవిత్వపు పోకడలు జీర్ణం చేసుకుని కొంతవరకు మేము రచన సాగించాము. ఆ పణితిని రచన సాగించిన దినాలలో కూడా ససి లేకుండా నీరసంగా చేయవలసిన రచన ఇది కాదు అని మాకు తెలిసి కూడా గత్యంతరం లేక కనులకు పొరలు కమ్మితే కావ్యరచన సాగింది. అంతటా హృదయంలో ఒక విభిన్నమైన సంచలనం, ఉద్వేగం, ఓజస్సు, బలం హఠాత్తుగా ఆరోగ్యాన్నిచ్చాయి. అంతవరకు భావకవులతో పాటు మేము కూడా జీవిత గ్రీష్మాన్ని దర్శించేందుకు మనోనేత్రానికి తగిలించిన గాగుల్స్ నేల విసిరికూడదు కదా. హృదయంలో పొగలు సెగలు రేగి వీధి కాలువ నీటిలో బురదలో ఆపసోపాలు పడిపోతున్న విశ్వనాథుడు, ఊరి బయట పొలంలో ఇనకిరణాలు, క్రౌర్యంతో కాయక్లేశ పడుతున్న సేద్యగాని శరీరం మీద పండిస్తున్న ఘర్మ మౌక్తికాలతో ఒక తాజ్ మహల్ కట్టాలని బుద్ధి పుట్టింది. మా కవిత్వంలో ఉండకూడని వస్తువు, వాడకూడని భాష లేనే లేదు. చాకలాడు, సంతబయలు, కుక్క, గాడిద, కుళ్ళు, కాలువ, ఫ్యాక్టరీ కూత, మర ఫిరంగి, మందుగుండు, బీదవాడు, బిచ్చు, వర్షీయసి అన్నీ అవేమిటి ఇవేమిటి, లోకంలో ఉన్నవన్నీ పలాయన తత్వం పనికిరాదు, నల్లమందు నిషా పనికిరాదు. జీవితం ఎంత సహారా ఎడారి అయినా మేము మాత్రం మరి ఉష్ట్ర పక్షులమై సంచలించలేము. యథార్థంగా జీవితాన్ని దర్శిస్తాము. జీవితం మాలిన్య భూయిష్టమని అని ఒప్పుకుంటాము, వేలెత్తి చూపిస్తాము. జీవితంలో మాలిన్యాన్ని గాలించి క్షాళితం చేస్తాము. వేదాంతులు జీవితాన్ని ప్రకృతిని అవగాహన చేసుకున్నారు. మేము లోకాన్ని, జీవితాన్ని, ప్రకృతిని కూడా మారుస్తాము. లోకమంతా ఆ రోజుల్లో మా రచన అశ్లీలమని, అపశృతులమయమని, ఇది ఏదైనా అవుతుంది కానీ కవిత్వం మాత్రం కాదని వెటకారాలు చేశారు, వెక్కిరించారు. నాటి నుండి నేటి వరకు నవ్య కవి కవిత్వం కోసం అనేక అవతారాలెత్తాడు. ఎన్నెన్నో మార్గాలు అన్వేషించాడు. ఎన్ని మార్గాల నుండి వెళ్ళినా కొసకి మానవాభ్యుదయం, విశ్వ శ్రేయస్సే కవి కోరుతాడు. ఇప్పటికీ ఎప్పటికీ జాతి పురోగమనానికి సాంఘిక చైతన్యం వాంఛనీయమని ఏకైక మానవ కుటుంబంగా వర్ధిల్లి ఈ కాశ్యపిని భూతల స్వర్గం చేసుకుందామని కవికి, సాధారణ మానవునికి కూడా ఏకైక లక్ష్యం. నవ్య కవి పోయిన కొన్ని పంథాలు, కొన్ని నమ్మకాలు వరుసగా చెప్పాడు ఆయన. వైద్యుడు నాభి నల్లమందు వాడొచ్చు, వైద్యుడు వాడాడు కదా అని వైద్యం తెలియని వాడు వాడితే మరణిస్తాడు. అంచేత ద్రష్ట అయిన వాడే దాన్ని గ్రహించగలుగుతాడు. నేటి యువకులందరికీ బహుపరాక్. పదాన్ని కవి ఒక్కడే పటిష్టతతో వాడగలడు. ఇది కవిగుండే ఒక ప్రత్యేక విశిష్టత, ప్రపత్తి. కవికి పదం సాక్షాత్కరించినట్లు మరెవ్వరికీ సాక్షాత్కరించదు. సాక్షాత్కరించిన మూలం తెలుసుకోలేరు.
పదాలు పలకలు తీరిన స్ఫటికపు రాళ్లలా ఎన్నెన్నో ముఖాలతో ఎన్నెన్నో జీవితానుభవాలు సాక్షాత్కరింపజేసే గతి భేదపు గర్భగుళ్ళు పదాలు. గతి భేదపు గర్భగుళ్ళు పదాలు. ఇది కూడా సంగీత ప్రక్రియ. ఒకే రకపు సాంప్రదాయాలు సంస్కరణ గల మానవుల దైనందిన జీవితంలో కేవల వాక్యార్థాన్నిచ్చేవి, ఆత్మానుభవానికి అవగతమై వ్యక్తిగత అర్థగౌరవం స్ఫురింపజేసేవి. కావ్యకలాపంలో ఛందోబద్ధ గజ్జల రవళితో శృతి తాళ ప్రమాణ శ్రవోపేతాలు. ఈ రకంలో శ్రీశ్రీ ప్రతిభావంతుడు. బ్రాకెట్స్ లో చెప్పారు ఆయన, ఇన్ శ్రీశ్రీ ద ఫార్మ్ ఈజ్ ఎవ్రీథింగ్. వర్ణక్రమం అని పేరు పెట్టడంలోనే రంగుల స్ఫురణ తోస్తుంది. కొన్ని అక్షరాల సముదాయం ఒక పదం. ఒక పదాన్ని ఉచ్చరించి చూస్తే వింత రంగులు, జిలుగు వెలుగులు ద్యోతకం అవ్వాలి, నయనానందకరం కూడా అవ్వాలి. శైశవావస్థలో మనకందరికీ పదాలు వింత రంగులతోనే కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే అంటే ఆరుద్ర కావ్య జగత్తులో కాలు పెట్టాక ఈ రంగుల స్ఫురణ ప్రాముఖ్యత వస్తున్నది. ఒక కొత్త రకపు మంత్రశక్తి కూడా ఉంటుంది. పదాలకి తిరిగిపోయిన యుగయుగాల కాలచక్ర సంక్రమణపు ఇరుసులలో అర్థం కాని అవ్యవస్థతో మంత్రించిన అక్షతల మాదిరి ఏదో శక్తి వచ్చి తాకుతుంది. ఇది భూతాలను పారద్రోలి పంచభూతాలను ప్రజ్వలింపజేయగల మంత్రయుత బీజాక్షర పటిష్టా పటిమ చూపించేది. మళ్ళీ చెప్తాను, ఇది భూతాలను పారద్రోలి పంచభూతాలను ప్రజ్వలింపజేయగల మంత్రయుత బీజాక్షర పటిష్టా పటిమ చూపించేది. మాట వరసకి ఒక పదం తీసుకొని పఠిత హృదయాల మీదకి విసురుతామనుకోండి, అందరిలోనూ ఒకే రకపు బొమ్మ కట్టి ఒకే రకపు భావస్పందన కలుగదు. ఎవరికుండే జీవితానుభవాలను బట్టి వారి వారి ఉపజ్ఞ, ఓజస్సు, రసగ్రహణ, పారీణత, హృదయాద్రతను బట్టి అవగాహన అవుతుంది. ఉదాహరణకు తేజస్సు అనే పదం తీసుకుందాం. ఇది కేవలం బాహ్యనేత్రాలతో వీక్షించి చటుక్కున మరచిపోయే వారికి, మనోనేత్రం మీద పొందుపరుచుకున్న వారికి వేరువేరుగా అవగాహన అవుతుంది. శ్యామల వర్ణం అనే పదం తీసుకుందాం. బొగ్గు గనిలో పనిచేసే వారికి, సంగీత కళానిధి నాయుడు గారికి వేరువేరు అర్థభావ సంచలనం కలిగిస్తుంది. ఒకరికి భుక్తి కోసం తన జీవితాన్ని అమ్ముకుంటే రక్తాన్ని కూడా నల్లగా మార్చిన పెనుభూతంలా కనబడుతుంది. సంగీత కళానిధి త్యజించిన మిత్రులు, మృతించిన బంధువులు, అందుకోలేని ఆదర్శాలు అన్నీ జాలిజాలిగా నీలినీలిగా నల్లటి ఆవిరులై శబ్దంగా మారే శార్వరి రాగమే సాక్షాత్కరిస్తుంది. అందుకే ఒక జీవితకాలమంతా జగత్తులో సమస్త విషయాలను వ్యక్తంగాను వ్యక్తావ్యక్తంగాను సేకరించుకున్న అనుభూతి శకలాలు మెట్లు పేర్చి మేడ కట్టుకున్నట్లుంటాయి. ఈ అనుభూతులన్నింటికి కిన్నెర మీటినట్టు ఒకే మారు కదల్చగలిగే శక్తి స్వరూపిణి పదం. కొన్ని కవిత్వపు రహదారులు. కవిత్వం అంటే అతి మృదులమైనది, బహు సరళమైనది, మందుగుండు లాంటిది, జాగ్రత్త ఖబర్దార్. సాంద్రతరమైన నిబిడమైన భాషా విటపి వీధుల గంభీరత కాదు. గుబురులుగా గుమిగూడిన పాదప శ్యామల పత్రాడిలో అలుముకుంటున్న నీరవ నీరంధ్ర వయదాంధకార జీభూతాడి. జీవితం ఒక ఆసుపత్రి. వ్యక్తావ్యక్తం అనే గవాక్షంలోంచి వీక్షిస్తే మనోజగత్తులోని పబ్లిక్ బయళ్ళు, వృక్షఛాయలు, సెలయేళ్లగానము, ఇంకా మీదికి సముద్రపు కెరటాల హోరు అంటే అవ్యక్తం వినిపించి కనిపిస్తాయి. ప్రాకారాల మధ్య పెనుగోడల్లో మేడలు రమణీయంగా కట్టిన పట్టణం సాహిత్యం. ప్రాకారాల మధ్య పెనుగోడల్లో మేడలు రమణీయంగా కట్టిన పట్టణం సాహిత్యం. ఈ పట్టణంలో ప్రవేశిస్తే మరేం కనిపించదు, కులాసాగానే ఉంటుంది. ప్రాకారాలు బద్దలు కొడితే భిక్తిక కవతలనున్న పచ్చిక బయళ్ళు, రమణీయ శ్యామల ప్రదేశాలు కనబడతాయి. అంటే వ్యక్తంలో అనుభవించిన అనుభూతుల్ని వ్యక్తావ్యక్తంగా మార్చే అవకాశం ఇవ్వాలి. పట్టణం కూడా ఎలాగా కనిపిస్తుందిగా. ఈ వ్యక్తావ్యక్తం అవగతం చేసుకునేందుకు అనాది నుంచి వస్తున్న సాంప్రదాయాలు, నీతి, తర్కం, హేతువాదం అన్నీ కూడా విసర్జించాలి. ఈ గోడలు పగలగొట్టిందికే, ప్రాకారాలు కూలదోసిందికే ప్రతిగీతం చేసే ప్రయత్నం, ఇదే విధ్వంసం. ఈ విధ్వంసంలో
బలపపురాళ్ళ శిల్పపు మేడలు ఎన్నో కూలిపోతాయి. తాజ్మహల్కే దెబ్బ తగిలింది. పునఃసృష్టి. ఈ కాలంలో వాత్సాయనుడు, మనువు కారు మా ఋషులు. మార్క్సు, ఫ్రాయిడ్ యథార్థ జగత్తు, స్వాప్నిక జగత్తు తారుమారయ్యాయి. యథార్థాన్ని గుర్తించము. కలలు మాకు యథార్థాలు. ఈ జగత్తుతో మాకు పని లేదు. మాది స్వప్న జగత్తు. సంపన్నులు, భాషా సంపన్నులు మాకు విరోధులు. కావ్య లక్షణాలే అవలక్షణాలు. అందరం కవులమే. వ్యక్తాన్ని వదిలిపెడతాము. వ్యక్తావ్యక్తంలో ఈత కొడతాము. ఏదో విధమైన శక్తి మమ్మల్ని పూనుతుంది. అదేదో రాయిస్తుంది. అర్థం అనర్థం. అదేది రాయిస్తే అదే కవిత్వం. ఇది అధివాస్తవికుల మతం. సాహిత్య వృక్షం మీద చిటారి కొమ్మన కూర్చొని ఊగిసలాడడం. ఇది సాహిత్యానికి గొప్ప ప్రయోజనం. అనర్థం కూడా సమకూరుస్తుంది. కేవలం ప్రయోజనాన్నే వినియోగించుకొని అనర్థాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చెయ్యగల పని. అధివాస్తవికులు తీసుకువచ్చిన మార్పు రాజకీయమైందా, మనోప్రవృత్తికి చెందినదా? జార్జ్ హుగ్నెట్ సోంతో దిస్త్రోసియర్ అన్న మాట నిజం. ఇంకా ఎన్నెన్నో రహదారులున్నాయి. కొన్ని దిగ్మౌత్రంగా సూచించాము. ఈనాడు కవిత అభ్యుదయ పథాల నుండి మానవజాతి పురోగమనం కోసం ఒక మహనీయ పథాన్ని పట్టింది. ఇది మానవజాతి అంతటికీ ముక్తినిస్తుంది. అతి నవ్య కవులంతమంది కూడా ఈ రుజుమార్గంలోనే తమ కళల్ని నడిపిస్తున్నారు. ఈ అతి నవ్య కవుల్లో మూడో తరానికి చెందినవాడు సంఘర్షణ రచించిన శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు. శ్రీశ్రీ, నేను, శ్లిష్లా, రుక్మిణీనాథ శాస్త్రి మేమంతా వంశపురుషులం, మొదటి తరం వాళ్ళం. శిష్లా విషయంలో ఇక్కడ కొంత చెప్పవలసినది ఉంది. శిష్లా అతి నవీనుల్లో కడు ప్రాచీనుడు. శిష్లా చేసిన సాహితీ సేవ ఏమిటి అంటే వేల కొలది సంవత్సరాల నుంచి అందరి నోటా పడి అరిగిపోయి వాటం చెడిన నిస్సారమైన మాటలను పునఃసృష్టి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండో తరానికి చెందిన వారు అనిశెట్టి, రామదాసు, ఏల్చూరి, ఇంకా ఎంతో మంది. ఆరుద్ర కూడా రెండో తరానికి చెందినవాడే. మూడో తరంలో ఈనాటి యువ కవులు ఎంతో మంది ఉన్నారు. మనదే అంతిమ విజయం. ఇది చరిత్రాత్మకమైన అవసరం. దాన్ని తుపాకీ గుళ్ళు, మరఫిరంగులు మసి చేసి నుసి చేయలేవు. ఏ కొద్ది మందినో మినహాయిస్తే మానవజాతి మౌనంగా చేసుకున్న మహాసంకల్పం అనుల్లంఘనీయం. ప్రతి ఒక్కరూ నడుంగట్టాలి. కాలం కన్ను విప్పిన నాటి నుండి కవులు పఠితలతో రకరకాల సంబంధం పెట్టుకున్నారు. అతి నవ్య కవి నీతో కల్పించుకున్న సన్నిహితత్వం ఎవరూ కల్పించుకోలేరు. అతి నవ్య కవి మాట అభిమానపు మూట. నీ రక్తం నుంచి ఉద్భవించాడు నువ్వే. ఈ ప్రపంచ జీవన వైతరణి దాటేందుకు నీకోసం నే చేసిన గోదానం